శశాంక్ గారు, అంత క్లారిటీగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే మిమ్మల్ని కూడా పవర్ పాయింట్కి రమ్మన్నారు. బీజేపీ బీఆర్ఎస్ను కూడా మేము వెళ్ళామని చెప్తున్నారు అనుకోండి, మీరు ఇల్లు కూల్చేస్తున్నారు వెళ్ళామని. ఏంటి అసలు మీ అనుమానాలు ఏంటి, మీ అపోహలు ఏంటి? ఆ మూసీని నిజంగా అభివృద్ధి చేస్తే మంచిదే కదా హైదరాబాద్ నగరానికి. కళ్యాణ్ గారు 35 నిమిషాలు కూర్చున్నాం, 3 నిమిషాలు నాకు అన్ఇంటరప్టెడ్ ఇవ్వండి దయచేసి. చెప్పండి ఖచ్చితంగా. కళ్యాణ్ గారు, ఇక్కడ వాస్తవానికి మిస్ అవుతున్నదే క్లారిటీ, ముఖ్యమంత్రి గారి నుంచి క్లారిటీ. ఎందుకు చెప్తాను? ముఖ్యమంత్రి గారు 2024లో పాదయాత్ర చేసిర్రు. ఎక్కడ పాదయాత్ర చేసిర్రు? ఈ మధు పార్క్ రిడ్జ్ వద్ద చేసిర్రా? లేదు సాయిరామ్ నగర్ కాలనీ దగ్గర చేసిర్రా? కాదు. ఎక్కడ జనావాసం లేని ఊరవతల అవుట్స్కర్ట్స్కి వెళ్ళి, ఏది నల్గొండ దగ్గరికి ఎండ్ అవుతుంటే అక్కడ పోయి చేసిర్రు. మేము అదే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, తాజ్ కృష్ణాలో కాదు, వచ్చి ప్రజల మధ్యలో చేయండి, పబ్లిక్ కన్సల్టేషన్ చేయండి. మేం కాదు, మీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న యాక్టివిస్ట్ మేధా పాట్కర్ గారే ఇవాళ ఏమని అంటున్నారు, పబ్లిక్ కన్సల్టేషన్స్ చేపట్టండి అని మీ డిన్నర్ పార్టీని రిజెక్ట్ చేసేసారు. తాజ్ కృష్ణాలో డిన్నర్ ఎందుకు? మేము అడుగుతున్నది ఏంటిది, అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో పెడితే చర్చిద్దాం. తాజ్ కృష్ణకి రానవసరం లేదు. ప్రజలు ఇవాళ రోడ్డు మీదకి కూర్చొని వాళ్ళ దీక్షలు చేపడుతుంటే మనం పోయి తాజ్ కృష్ణలో డిన్నర్ చేసుకుంటూ దీని గురించి మాట్లాడాలా? ఇంకొకటి, నంబర్ 1, మీరే ఎత్తినప్పుడు గౌరవనీయులు ఇప్పుడు కూర్చున్న చైర్మన్ గారు, మీడియా చైర్మన్ గారు ఏమని చెప్పిండ్రు అని అంటే, కూల్చివేతలు కాదు, మిమ్మల్ని అక్యూజ్ చేశారు, మీరు అబద్ధం చెప్తున్నారు అని. 2024 అక్టోబర్లో శంకర్ నగర్ కాలనీలో ఇల్లు కూల్చివేతలు చేసింది మొత్తం రాష్ట్రంలో ఉన్న మీడియా చూసింది. ఆనాడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా కళ్యాణ్ గారు? డీటెయిల్ ప్రాజెక్ట్ లేదు. చిన్న చిన్న పిల్లల్ని మనం చూసినాం, కూలిపోయిన ఇళ్లను, కూల్చేసిన ఇళ్లను వాళ్ళు మళ్ళా పాపం ఇటుకలు పేల్చుతుంటే ఆ విజువల్ మనం చూసినాం. ఆర్బిఎక్స్ అని మీరు రాసిర్రు ఆ గోడల మీద. ఆనాడు ఏ బఫర్ జోన్ నిర్ణయించలేదు, ఆనాడు ఏ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఇవాళకి కూడా మనకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. సాయంత్రం చూపెడతారో లేదో కూడా మనకు తెలియదు. మనం ఊహించుకుంటున్నాం, క్లారిటీ వస్తుందని ఊహించుకుంటున్నాం. 1,50,000 కోట్లు అనే ఫిగర్ ఎవరి నోటిన వచ్చిందండి? ముఖ్యమంత్రి గారి నోటిన రాలేదా? జూపల్లి కృష్ణారావు గారు 75,000 కోట్లు అని చెప్పారు, 1,50,000 కోట్లని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా మళ్ళా అది కాదు అని చెప్తారు. గాంధీ ప్రాజెక్ట్ అని నోటిఫికేషన్ ఇచ్చిన మీరు, పేపర్లో గజెట్ రిలీజ్ చేసిన మీరు, ఇవాళ తర్వాత మీరేమని చెప్తారు, అబద్ధాలు ఇవి, కేవలం 180 కోట్లే. 180 కోట్లనే అక్విజిషన్ అవుతుందా? 180 కోట్లనే 450 కుటుంబాల మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకు నిర్మాణం చేయగలుగుతారా మీరు? కాదు కదా. సో ఓవరాల్ మీ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్, ఆ ఫస్ట్ ఫేజ్ కోసం మీరు 5,000 కోట్లు, 4,100 కోట్లు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ అది 180 కోట్లు కాదు. మీరు చేసే భూసేకరణ, మీరు కూల్చే ఇల్లు, మీరు తీసుకునే జాగా, మీరు తర్వాత నిర్మాణం చేస్తారో లేదో కానీ